గుడ్ మార్నింగ్ టు ఎవరీబడీ. గుడ్ మార్నింగ్ మేడం. అందరూ బాగున్నారా? బాగున్నాం మేడం. మేము కూడా బాగున్నాం. ఓకే, ఈరోజు మనం 3 ఐటమ్స్ నేర్చుకుందాం. అయితే వాటిలో బిస్మిల్లాబాద్ ఎప్పుడన్నా విన్నారా మీరు? బిస్మిల్లాబాద్ ఇది మద్రాస్ రైస్. రైస్ చేస్తాను, కానీ నేను అరికెలతో చేస్తాను. అరికెలతో చేస్తున్నా. దీనికి కావాల్సిన పదార్థములు: అరికెలు 200 గ్రాములు, అరికెలు 200 గ్రాములు, 200 గ్రాములు కందిపప్పు. ఇవన్నీ కూడా 50-50 వేసుకుంటాము సాంబార్ రైస్లోకి. 50 గ్రామ్స్ 200 గ్రాములు అంటే మనం ముందే జోకు పెట్టాను ప్లేట్తో సహా. ఇది ప్లేట్ 140 ఉంది, 200. ఇది కూడా సేమ్ 200 గ్రామ్స్. ఇవి 50 గ్రామ్స్. 50 అంటే ఇంకా మనం 100 గ్రామ్స్. 50 గ్రామ్స్ క్యారెట్, 50 గ్రామ్స్ టమాటో, ఇది సొరకాయ 100 గ్రామ్స్. అంటే మనం ఏమైనా మనం వేసుకోవచ్చు. బీన్స్ ఒక 20 గ్రామ్స్. పచ్చిమిర్చి 20 గ్రామ్స్. 3 కరివేపాకు రెమ్మలు ఫ్రెష్గా ఉన్నాయి, మా చెట్టు వేయి. తర్వాత కొత్తిమీర హాఫ్ కట్ట. దీనికి కొంచెం 10 గ్రామ్స్ చింతపండు 10 గ్రామ్స్. అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఇంకా మసాలా కూడా నేను మార్నింగ్ చేశాను. పేస్ట్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, మసాలా ఐటమ్స్. అందులో మసాలా గరం మసాలా, గరం మసాలా. సాల్ట్ 20 గ్రామ్స్. దీనిలో మనకి సరిపడా ఉంటుంది 20 గ్రామ్స్. ఓకే, బిస్మిల్లాబాద్కి సంబంధించినటువంటి కావాల్సిన ఐటమ్స్ మీకు అర్థమైనాయి కదా? ఓకే, ఇవి. నెక్స్ట్ సజ్జ లడ్డు 100 గ్రామ్స్ సజ్జ పిండి, 50 గ్రామ్స్ పల్లీలు, 50 గ్రామ్స్ నువ్వులు. బెల్లం అయితే 100 గ్రామ్స్ దానికి 200 అయింది కదా, 200 గ్రామ్స్ బెల్లం పడుతుంది. అన్ని పిండిలు మనకి 200 ఉంటే 200 బెల్లం వేసుకుంటే కరెక్ట్ సరిపోతుంది. ఓకే, బెల్లం తిరుగుతున్నారు. నెయ్యి 50 గ్రామ్స్. నెయ్యి నెక్స్ట్ ఇది కూడా అది సామలు సున్నుండదు. సామపిండి 100 గ్రామ్స్. 100 గ్రామ్స్. 50 గ్రామ్స్ పల్లీలు, 50 గ్రామ్స్ మినపగుండు, 20 గ్రామ్స్ డ్రై ఫ్రూట్స్ అంటే గుమ్మడి గింజలు. మనము ఏమైనా కానీ కాజు, బాదం, గుమ్మడి గింజలు, కిస్మిస్ ఏవైనా మీ పిల్లలకి హెల్తీ కొరకు ఏమైనా డ్రై ఫ్రూట్స్. ఇది 30 గ్రామ్స్. ఓకే, బెల్లం కూడా ఇప్పుడు 100, ఇవి కూడా 100 కదా, ఇవి 200 అయింది. 200 మొత్తం 200 బెల్లం పడుతుంది. నెయ్యి 100 గ్రామ్స్. ఇవి 100, 200 బెల్లం పడుతుంది. ఓకేనా? ఇప్పుడు దీంతో మనం ఎలా చేసుకోవాలో తయారు చేయ విధానంలో నేను చెప్తాను. ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఈరోజు మీకు ప్రిపేర్ చేస్తాను. మీరు శ్రద్ధగా చూడండి, వినండి, చేయండి, టేస్ట్ చూపించండి, హెల్తీగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ. 50 గ్రామ్స్ పల్లీలు, బెల్లము 200 గ్రాములు ఉంటుంది. తర్వాత 50 గ్రామ్స్ నల్లవి తెల్లవి మనం చూసుకోవాలి. తీసేస్తాం. ఓకేనా? ఇప్పుడు ముందుగా మనం వేయించుకొని మిక్సీకి పట్టాలి.
మేడం దానిలో వాటర్ పోయండి నాంటే చేస్తా. మనకు అవసరం లేని విషయం ఒక 2 అవసరం. చెప్పండి ఎన్ని గ్లాసులు ఇవా 8 తిప్పండి ఏమ్మా దీనిలో అవి ఆఫ్ ఉన్నాయి కదా 8 వేయాలి. వీడియో కొంచెం ఆపాకు వచ్చింది కదా కొంచెం పొందుతూ ఉంటుంది. దీనిలో మన నెయ్యి వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. అట్లా పెట్టు. ఆయిల్ అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా వేసుకోవచ్చు. నెయ్యి అయితే కమ్మగా ఉంటుంది. కొంచెం ఆయిల్ వేస్తే నేను కొరికిన కొరికేసి పెట్టేసి బిస్మిల్లా. చింతపండు ఎందుకంటే మనకి ఎక్కువగా చేసుకున్నప్పుడు కావాలి. ఇది పోపు వేసుకోవడానికి పోపు ఓకే. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి 50 గ్రామ్స్. సాల్ట్ కూడా 20 గ్రామ్స్. 200 గ్రాములు సామాన్, 200 గ్రాములు కరివేపాకు. ఈ రెండు కలిపి కూడా ఉడకబెడుతున్నాం. ఉడకబెట్టిన తర్వాత ఇవి అన్నీ కూడా ఆయిల్లో బాగా వాటిని ఫ్రై చేసిన తర్వాత మగ్గిన తర్వాత కొంచెం వాటర్ ప్రాసెస్ అయ్యేటప్పుడు ఇది స్టవ్లో కలిపేసి చిత్తుపడి రేపు వేరే డబ్బులు మార్చి అది ఏమంటారు ఇంట్లో పెట్టి కొర్రలు కూడా రాసుకోవచ్చు. చూడండి. నిన్ను కాలు తీస్తలేనులే. డ్రై ఫ్రూట్స్ పిల్లలకి మంచిగా జల్దీగా చేస్తామని పెట్టకండి. రేపు అందరూ ఎవరు చేస్తారు నిన్న ఎవరు చేయాలి ఎన్నో అది కాకపోతే మీ పొలం చూపిస్తాను. మన బిజినెస్కి వీడియోలు ఫోటోలు బాగా పచ్చి వాసన వేయించాలి, లేకపోతే ఇట్లా పెట్టామనుకో పచ్చి వాసన వస్తుంది. అవును కదా. అరే సిమ్లో పెట్టి మంచిగా లీడ్ కట్టు. నువ్వు ఇక్కడ రాకుండా ఇక్కడ రండి. ఊట అవి కూడా పొడవు తిరుగుకుంటా